ఇక భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో భారత్లో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై ఇండియన్ ఆయిల్ స్పందించింది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ చమురు కొరతపై ఆందోళన అవసరం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా సరిపడా ఇంధన నిధులు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా కీలకమైన బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే కొంత యుద్ధ వాతావరణం ఏర్పడిన వేళ అటు రానున్న 3 రోజులు ఏటీఎంలు పనిచేయవని, ఎవరైనా డబ్బు విత్డ్రా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయాలని అంటూ కొన్ని తప్పుడు సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు ట్రోల్ అవుతున్నాయి. అలాగే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడబోతోందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా తప్పు. ఇంధన కొరతకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలకు ప్రజలను సెన్సిటైజ్ చేయడానికి, వాస్తవం ఏంటో వివరించడానికి 10 టీవీ నడుం కట్టింది. ఆ నేపథ్యంలోనే ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై ఇండియన్ కార్పొరేషన్ స్పందన కూడా మీకు 10 టీవీ ప్రసారం చేస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ చమురు కొరతపై ఆందోళన అవసరం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అలాగే సైబర్ అటాక్స్ జరగచ్చు, అలాగే ఏటీఎంలు ఇక పనిచేయు 3 రోజులంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా తప్పు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకు ఆ విషయంలో కొంత ప్రజల్లో రియలైజేషన్ తీసుకురావడానికి 10 టీవీ ఒక బాధ్యతగా ప్రయత్నం చేస్తోంది. ఎవరు కూడా ఇంధన కొరత వస్తుందని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చాలా స్పష్టంగా చేసిన ఆ పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రానున్న 2-3 రోజులు ఏటీఎంలు పనిచేయమన్న వార్త కూడా శుద్ధ అబద్ధం. ఏటీఎంలు, బ్యాంకులు అన్నీ కూడా యథావిధిగా పనిచేసే వాతావరణం అయితే ఉంది. అయితే కేవలం సరిహద్దు రాష్ట్రాల్లోని, అంటే పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న హై అలర్ట్ నేపథ్యంలో అక్కడ అన్ని కార్యాలయాలు, అంటే బ్యాంకులు కానీ, స్కూళ్ళు కానీ, అన్ని దేవాలయాలు అన్నిటిని కూడా పూర్తిగా మూసివేసిన సందర్భం ఉంది. ఒక రకంగా ప్రజలెవరూ బయటకు రావద్దన్న సందర్భం ఉంది. అది కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ రైళ్లు రద్దు చేయలేదు. రైళ్లు కానీ, ప్రజా రవాణా కానీ సక్రమంగా కొనసాగుతోంది. ఇంధన కొరత ఉందని ఎవరు చెప్పలేదు. పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి. అలాగే ఏటీఎంలు, బ్యాంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి. దయచేసి వీటికి సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలు, సోషల్ మీడియా పోస్టులను మీరు ఎవరు నమ్మొద్దు. ఆ సోషల్ మీడియా ఈ సందర్భంలో ఒక రకంగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో తప్పుడు వార్తలను ట్రోల్ చేసిన, తప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కూడా ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారన్న విషయాన్ని సదరు పోస్టులు పెడుతున్న వాళ్ళు, ఆ పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలనేది 10 టీవీ చేస్తున్న సూచన.